ఎలా అనిపిస్తుంది ఫస్ట్? మిక్స్డ్ ఎమోషన్స్ అండి. ఒక పక్కన హ్యాపీగా ఉంది, ఒక పక్కన సడన్ థింగ్ విచ్ హ్యాపెన్ టు మీ. సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. జీరో అది ఎక్స్పెక్ట్ చేసింది కాదని జనరల్గా మైకుల ముందు చెప్తుంటారు. నిజంగా చెప్తున్నానండి. అస్సలు ఎక్స్పెక్ట్ వన్ డే ముందు కొంచెము వినపడింది. బట్ నేనేమో ఏముంది, నన్ను అందరి పేర్లు రాసుకుంటే నా పేరు కూడా ఒకటి ఉంటుంది అనుకున్నాను. కానీ ఒక 4 hours అనౌన్స్మెంట్కి 4 hours ముందు మాత్రం ఇట్స్ కన్ఫర్మ్డ్ అనగానే మాత్రం అట్లా అనమాట. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రాలేదని ఇప్పటికే గందరగోళం పెడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు. టికెట్ మాకు ఇవ్వండి అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. అవును, చాలా లాబింగ్స్ చేస్తున్నారు. అవేవి చేయకుండా డైరెక్ట్గా మీకు ఎంపీ సీటు రావడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? ఏముందండి, నేను ఎప్పుడు బ్యాక్ ఎండ్లో మా ఫాదర్కి సపోర్ట్ చేస్తూ ఉంటాను. పార్టీ కోసం నేను ఎప్పుడు కష్టపడతానే ఉంటాను. పార్టీకి ఏదున్నా ఒక సాంగ్స్ చేయించడంలో కానివ్వండి, అవన్నీ నేను బ్యాక్ ఎండ్ నుంచి చేస్తాను, ఫ్రంట్ ఎండ్ ఎప్పుడు ఉన్నాను. సో నేను యాక్చువల్లీ లాస్ట్ ఒక 1 month నుంచి అమ్మఒడి సాంగ్స్ చేయించడం వాటి మీద నేను బిజీగా ఉన్నాను అనమాట. బట్ సడన్గా ఇవన్నీ ఇలా రావడం. పార్టీలో పొజిషన్ లేదు? పార్టీలో అంటే జస్ట్ తణుకు కాన్స్టిట్యున్సీలో జస్ట్ తిరుగుతా ఉన్నాను. పార్టీలో పొజిషన్ ఏమీ లేదు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయిపోయారు. బ్యాకప్ లో పనిచేస్తున్నారు కారుమూరి నాగేశ్వర గారి కోసం, పార్టీ కోసం అట్లా. మీకు ఇంత చిన్న ఏజ్లో ఏలూరు పార్లమెంట్ అంటే చిన్న పార్లమెంట్ కదా. ఏలూరు పార్లమెంట్కి చాలా పెద్ద వాళ్ళు రాష్ట్రంలో స్టాల్ వర్డ్స్గా పనిచేసిన వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికారు. బుల్లి రామయ్య గారు కావచ్చు, తర్వాత బాబు గారు కావచ్చు, హీరో కృష్ణ గారు కావచ్చు, చాలా మంది చాలా పెద్దవాళ్ళు, కావు సాంబశివరావు గారు. సో అటువంటి చరిత్ర ఉన్న ఏలూరు పార్లమెంట్కి మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవును. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్స్టర్స్కి ఒక ఛాన్స్ ఇచ్చారు. సో నేను యంగ్స్టర్స్ అందరికీ పాలిటిక్స్లో నేను కూడా బాగా కష్టపడి పనిచేసి పార్టీకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొచ్చి రేపొద్దున ఫ్యూచర్లో యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలంటే కూడా వాళ్ళు కూడా ఇష్టంతో, ఇప్పుడు పాలిటిక్స్ అంటే చిచ్చి అనుకుంటా మనకెందుకు అనుకుంటా ఉంటారు. కానీ యంగ్స్టర్స్ కూడా నన్ను చూసి మనం కూడా ఇలా ఉండొచ్చు, మనం కూడా మంచి చేయొచ్చు అని చెప్పి ముందుకు రావాలి. ఆ విధంగా నేను పనిచేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్స్పెక్టేషన్ లేకుండా పనిచేస్తే అవకాశాలు వస్తాయి. దిస్ ఇస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ ష్యూర్. బట్ ఐ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ద పార్టీ. బ్యాక్ ఎండ్లో ఎప్పుడు పనిచేస్తానే ఉన్నాను. సో బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఛాన్స్. ఆ భగవంతుడే జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఆ ఛాన్స్ ఇప్పించారు అనుకుంటున్నాను. సో నేను దానికి ఐల్ గివ్ మై 100% అండ్ ఐల్ మేక్ ష్యూర్ పార్టీకి మంచి జరిగేలాగా పనిచేస్తాను. సో పార్టీలో ఉన్న యువతకి, పార్టీలో చాలా మంది యంగ్ జనరేషన్ ఉన్నారు, చాలా మంది పనిచేస్తున్నారు. అవును. సో వాళ్ళందరికీ మీరు ఒక ఎగ్జాంపుల్ అవుతారా? అవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా పార్టీలో లేని యంగ్స్టర్స్ కూడా, ఎందుకంటే పథకాలు చూస్తే భారతదేశంలో ఇలాంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. ఏదైతే నాడు నేడు స్కూల్స్ ఉన్నాయో అది నేను ఫస్ట్ టైం చూసి, నేను జూబ్లీస్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను చిన్నప్పుడు. ఇక్కడ నేను తణుకు జెడ్పీ హై స్కూల్ చూసి నేను షాక్ అయ్యాను. ఆ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, ట్యాబ్స్ 8th class నుంచి పిల్లలకి, అలానే మ్యాథ్స్ ల్యాబ్, ఎవ్రీ స్టూడెంట్ గెట్స్ కంప్యూటర్ దాంట్లో. సో అవన్నీ చూసి అసలు ఇది గవర్నమెంట్ స్కూల్ అని ఎవ్వరు అనుకోరు అనమాట. సో ఫస్ట్ అది అక్కడ చూసి నేను షాక్ అయ్యాను. మళ్ళీ తర్వాత ఏదైతే ఈ అమ్మఒడి ఉందో, ఏదైతే చెయ్యూత, చేదోడు, ఇవన్నీ లేడీస్కి వాళ్ళ గతంలో నేను 2014లో గడప గడపకి చేయడం జరిగింది, 2019లో గడప గడప చేయడం జరిగింది. మాకు ఇది రాలేదు, అది రాలేదు, అది అని చెప్తా ఉంటారు. కానీ నేను 2022 నుంచి గడప గడప చేస్తున్నాను. ప్రతి ఇంట్లో ఏదో ఒకటి సంక్షేమ ఫలం అందింది. మాకు అన్నీ అందినాయండి. ఏదో ఈ చిన్న డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది, కొంచెం చేయించండి, లేకపోతే ఆ వైర్స్ కొంచెం కిందకు ఉన్నాయి, కొంచెం అది పైకి చెప్పండి, పైకి చేయించండి అని చిన్న అన్నీ బాగున్నాయి, ఇది చిన్న చేయించండి అని చెప్పి చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి తప్ప మాకు అసలు ఏమీ రాలేదు, మాకు అసలు ఈ ప్రభుత్వం వల్ల మాకు ఏమీ లాభం జరగలేదు అని ఒక్కళ్ళు కూడా, నేను ఎన్నో వేల గడపలు తిరిగాను, ఒక్కళ్ళు కూడా నాతో ఆ మాట అనలేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం ఫ్యామిలీస్ కూడా
ఈ ప్రభుత్వంలో మాకు బాగానే అందిని, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మేము రుణం తీర్చుకుంటాము అని చెప్పడం జరిగింది. సో అంత సాచ్యురేషన్ లెవెల్లో జనాలకు మంచి జరిగి ఉన్నప్పుడు అభ్యర్థులు ఎందుకు మారుస్తున్నారు అనే జనరల్ ఇది వస్తుంది. ఎందుకు మారుస్తున్నారు అనుకుంటున్నారు? డిఫరెంట్ లోకల్ ఇష్యూస్ ఉంటాయి కదండి. అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఒకలా ఉండవు, డిఫరెంట్ లోకల్ ఇష్యూస్ ఉంటాయి. ప్లస్ డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఛాన్స్ ఇవ్వాలని కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ చూసుకుంటే ఎప్పుడు ఒక కమ్యూనిటీ నుంచే ఎక్కువ రావడం జరిగింది. బట్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్ డిఫరెంట్ కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ డిఫరెంట్ కమ్యూనిటీకి ఇవ్వడం, అందరికీ ఛాన్స్ రావాలి కదండి. ఫస్ట్ పర్సన్ బీసీ కంటెస్ట్ చేయడం అక్కడ ఐ థింక్ సో, ఎస్ అండి. అంటే మేజర్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం ఫస్ట్ బీసీ అనుకుంటాను. సో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కాబట్టి మారుస్తున్నారు తప్ప ప్రజల్లో వ్యతిరేకత ఇంకోటి కారణం కాదు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని నాదైతే ఒక యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చి ఒక జగన్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇష్యూస్ కదండి. దాన్ని బట్టి వీ కాంట్ ఒక జనరలైజ్ చేసి చెప్పలేము. రెండు ఇష్యూస్, ఒకటి ఫాదర్కి సంబంధించిన ఇష్యూ, రెండు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన. కారుమూరి నాగేశ్వరరావు గారు మాకు దాదాపు 2 దశాబ్దాలుగా మేము రాజకీయాల్లో చూస్తాం. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు స్కూలింగ్లో ఉంటారు. అవునండి. ఎప్పుడు ఆయన మిస్ అవుతున్నాం, ఏంటి రాజకీయాలు ఎందుకు అని అనిపించలేదా? నేను 8th క్లాస్లో 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండడం జరిగింది. ఆ టైంలో మొబైల్ ఫోన్స్ అవి కూడా తక్కువే. సో చాలా మిస్ అయ్యే వాళ్ళము. ఎప్పుడో ఒకసారి మాట్లాడుకునే వాళ్ళం అట్లానే. కానీ ఆయనకు ఒక ప్యాషన్ ఉంది. పాలిటిక్స్లో రాకముందే చాలా హెల్ప్ చేస్తున్నారు హాస్పిటల్స్లో. అప్పుడులో పాపం హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అవేమీ లేవు. సో నిమ్స్ హాస్పిటల్లో చాలా మందికి చాలా ఆపరేషన్స్ చేయించి, సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయించి చాలా వందలాది ఆపరేషన్స్ చేయించారు. సో ఆయన సోషల్ సర్వీస్ అవన్నీ చూసి మా మదర్ మెయిన్ సపోర్ట్ మా ఫాదర్కి. సో మా మదర్ కూడా ఇంకా ఆయన ఆ హెల్పింగ్ నేచర్ ఆయనలో ఉంది అని ఎప్పుడు ఆపకుండా ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ మై మదర్ ఇస్ ఎక్కువ మా ఫాదర్ చెప్పుండ్రు, బట్ మై ఫాదర్స్ మెయిన్ అసెట్ ఇస్ మై మదర్. మీరు డాడీ పద్దాక ఈ పాలిటిక్స్ అని అవును, ఫ్యామిలీని వదిలేస్తున్నారు. అవును, ఫ్యామిలీ టైం ఇవ్వట్లేదు అనేది. ఇవ్వలేదండి ఫ్యామిలీ టైం అనేది. మీరు మళ్ళీ ఆ పాలిటిక్స్ లోకి వెళ్ళడం. అవును ఇంకేం చెప్తానండి, అది దేవుడు అలా రాశాడు, అది అలా అయిపోతుంది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని? 2009 ఎలక్షన్స్కి ముందండి. 2009 ఎలక్షన్స్ ఎలక్షన్స్ ముందు కలవడం జరిగింది ఫస్ట్ టైం. అంటే జస్ట్ పరిచయం అనమాట, అంతే. పెద్ద ఎక్కువ ఏమి మాట్లాడలేదు ఆ టైంలో. తర్వాత 2016లో మా సిస్టర్ మ్యారేజ్. ఆ టైంలో మధ్యలో అంటే నమస్తే అని చెప్పడం అంతే తప్ప మళ్ళీ ఎక్కువ స్పెండ్ చేసింది అయితే మాత్రం ఒక 15 to 20 minutes స్పెండ్ చేయడం జరిగింది. మా సిస్టర్ మ్యారేజ్ కార్డ్ ఇవ్వడానికి వెళ్ళాము. ఆ టైంలో మాత్రం వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం అండ్ చక్కగా మాట్లాడుకోవడం జరిగింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు, అందరూ సార్ అని పిలవాలి, చాలా రూడ్గా ఉంటారు అని చెప్పి చాలా రూమర్స్ ఉండేవి. సో నేను కూడా ఏంటి అలా ఉంటారు ఏంటని చెప్పి అనుకుంటూ వెళ్ళాను. కానీ ఆయన దగ్గరుండి రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ డోర్ దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చేదాకా అసలు నేను తర్వాత బయటకు వచ్చాక షాక్ అయ్యాను అనమాట. బయట ఇంత ఘోరంగా ఇంత అంటే నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది జగన్ గారు ఇట్లా ఉంటారంట, జగన్ గారు అట్లా ఉంటారంట అని చెప్పి రకరకాలుగా చెప్పేవాళ్ళు. సెక్షన్ ఆఫ్ మీడియా అటువంటి ఇమేజ్, ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కొంతమంది ఉంటారు కదండి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తారనమాట. సో అప్పుడు నేను చూసి అసలు బయటకి నిజానికి అబద్ధానికి అసలు ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్పి, ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు ఎప్పుడు నమ్మకూడదు, మనం కళ్ళతో చూసేదాకా ఏది నమ్మకూడదు అని చెప్పి నేను అప్పటి నుంచి ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను తెలుసుకోవడం జరిగింది.